పెట్టాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణాకు అనుసంధానం చేస్తాం. ఇప్పుడు పట్టిసీమ ద్వారా వస్తున్నాయి, రేపు గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. నేను రైతులందరినీ ఒకటే కోరుతున్నా, నిన్న చూశారు, నిన్న మొన్న 10 గంటలు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈరోజు మళ్ళీ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను కూడా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోతే పనులు అవ్వవు. కానీ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచించి అన్ని విషయాల్లో అందరికీ స్పష్టత ఇచ్చి ఎక్కడికక్కడ ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది, మీరందరూ అకౌంట్లో ఒకసారి చూసుకోండి. మీ ఫోన్లో ఇప్పటికే వచ్చి ఉంటుంది. వచ్చిందా లేదా? ఇంకా మంది వేయలేదా? వేసారా లేదా? ఎంత పడ్డాయి? 99% పడ్డాయి. పడ్డాయా? పడ్డాయని వాళ్ళు చేలు పైకెత్తండి. 99% వచ్చాయి. ఫోన్లు లేని వాళ్ళు ఉంటే తప్ప అందరికీ వచ్చాయి. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. రాష్ట్రంలో ఉండి ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే 46,85,000 మంది రైతు అకౌంట్లో 99% పైన మీ అకౌంట్లోకి డబ్బులు పడిపోయినాయి. మీటింగ్కి వచ్చారు ప్రధానమంత్రి గారు, వాళ్ళు ముందు బటన్ నొక్కారు, కేంద్రం డబ్బులు వచ్చింది. ఆ మీటింగ్ అవుతాన్ని మనం బటన్ నొక్కాం, మన డబ్బులు కూడా మీ అకౌంట్లోకి వచ్చాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు, రైతాంగాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాను. నేను